Hi, hello, dear friends. This is Dr. Bairi Naresh. దిస్ ఇస్ యువర్ షాన్ రంజల రాజేష్. ఈ మధ్య కాలంలో చాలా మంది వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు, నరేష్ అన్న నువ్వు రాయేష్ అన్న ఒక వేదిక మీద ఎక్కువ రావట్లేదు, ఏమన్నా అభిప్రాయ భేదం వచ్చిందా, గొడవలు వచ్చాయా, లేకపోతే మీ పైన జరిగిన దాడికి భయపడ్డారా, సోషల్ మీడియాలో ఉండట్లేదు అని రకరకాల కామెంట్స్ రకరకాల పోస్టులు చూస్తూ ఉన్నాము. వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం నన్ను అన్నని ఇష్టపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు కూడా ఓ క్లారిటీకి రావడం కోసం అన్నని ఈ చిట్ చాట్ కి, ఈ లైవ్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మీలో కొంతమంది అడిగే అనేక విషయాలకి, మాకు తనపైన తనకు మా పైన ఉన్న రకరకాల విషయాలపైన అలా మాట్లాడుతూ అనేక విషయాల్ని మీ ముందు పెట్టడం కోసం జరిగే ఒక చిన్న ప్రయత్నమే ఈ గెట్ టుగెదర్ లైవ్ ప్రోగ్రామ్. అలాగే మరి గతంలో అన్న ఫేస్బుక్ లో గానీ, నా ఇన్స్టాలో గానీ చాలా మంది రకరకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. మీలో చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్ అన్నింటినీ కూడా మరి మీ కెమెరాకు అటువైపులో ఉన్నటువంటి చాలా మంది తమ్ముళ్ళు మీ క్వశ్చన్లని వాళ్ళ క్వశ్చన్లుగా ఈరోజు మీకే వాటి సమాధానాలు మా ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా మంది ద్వేషంతో, కోపంతో, ఆలోచనతో, అనాలోచనతో కూడా చాలా మంది క్వశ్చన్లు అడిగినారు. ఆ క్వశ్చన్లని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నారు తమ్ముళ్ళు. వాటికి ఖచ్చితంగా అన్న నేను మరి సమాధానం చెప్పి మీ ప్రశ్నల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవి ప్రశ్నలు నివృత్తులు అని కూడా అనుకోనక్కర్లేదు, జస్ట్ మా ఒపీనియన్స్. దాన్ని మెజారిటీ వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కానీ మా అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఎదురు చూసే చాలా మంది కోసం ఈ ప్రయత్నం. వెల్కమ్ అన్నా. నేను అచ్యుత్ రాజ్ అన్న. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, కారణం ఏమిటి అని అడుగుతున్నారు. కోకవేణు, సూర్యాపేట జిల్లా. ఓ హాయ్, జై ఇన్సాన్ కోకవేణు తమ్ముడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటేనేమో ఈ పేపర్ పులులు పేపర్లల్లా, టీవీలల్లా, యూట్యూబ్ ఆన్లైన్లే కనిపిస్తారు. వీళ్ళు ఫీల్డ్ వర్క్ చేయరు, పాడలేదు అని చెప్పేసి అందరూ అభిప్రాయపడతారు. అది బంద్ చేసి ఫీల్డ్లోకి వెళ్తేనేమో మీరు భయపడ్డరా లేదా మీ సోషల్ మీడియాలో అందుబాటులో లేరు అని అంటారు. మీతో వచ్చిన గోసా తమ్మేది. నేనైనా అన్నైనా ఎప్పుడు ఫీల్డ్ వర్కర్స్మే. మాకు అటు ఫీల్డ్తో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా ఒక చేయి వేయటం వల్ల మీకు ఎక్కువ లైవ్గా కనిపించాము. అయితే మీరు చూస్తున్నారో లేదో, లేదా మీరు ఫాలో అయ్యే వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో మీరు నేను కలిసి ఉన్న గ్రూపుల్లోనో అప్డేట్స్ లేకపోయినంత మాత్రాన మేము యాక్టివ్గా లేనట్టు కాదు. దయచేసి ఎవరైనా బైరి నరేష్ అనే వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో ఎవ్రీడే అప్డేట్స్ పెడుతున్నాను. నా పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నా యాక్టివిటీస్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఈ మధ్య ఒక 8 నెలలుగా ఇతర ఛానళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇతర ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు వాళ్ళు రీల్స్గా, షార్ట్ వీడియోస్గా, టాపిక్ వారీగా వీడియోస్గా, ఫుల్ లెంత్ వీడియోస్గా, ఆఫ్ వీడియోస్గా వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిపీటెడ్గా వేయడం వల్ల నేను యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపించింది. కానీ లాస్ట్ ఆగస్టు నుంచి నేను ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే పుండు మీద కారం జల్లినట్టుగా మతవాదులు లేదా ఏదో ఒక కారణం చేత సామాన్య ప్రజల్ని ఉద్రేకానికి గురి చేసే వాళ్ళు చేసే కుట్రలకి బలి కావద్దు అనే ఉద్దేశంతో ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఏం చేసాం, ఏం మాట్లాడామో స్వయంగా పెడుతూ వస్తూ ఉన్నాం. దానివల్ల ఇంకా వక్రీకరించడానికి లేదు, తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదు, డే టు డే అప్డేట్లోనే ఉన్నాము. అయితే ఇక మీదట సందర్భాన్ని బట్టి, సమస్యలను బట్టి, అవసరాన్ని బట్టి ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాలోను, ఎక్స్లోను అంటే ట్విట్టర్లోను తప్పకుండా యాక్టివ్గా ఉంటాను. అయినా మీరందరూ యాక్టివ్ అయ్యారు, ఇంకా మేమే యాక్టివ్గా ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఏమంటారు అన్న? అంతే కదా. రాజేష్ అన్న కూడా ఈ మధ్య ఫేస్బుక్ లో అసలు యాక్టివ్గా లేరు, కారణం ఏంటంటే భయపడ్డారు ఇద్దరు దాడి తర్వాత అనేది బయట చర్చ జరుగుతుంది. చాలా పెద్ద పొరపాటు. అయితే డిసెంబర్ టు జనవరి మధ్యలో మా ఇరువురిపై దాడి జరగడం, నాటు అరెస్ట్తో ఆయన జైల్లో నుంచి బయటకు రావడం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నేను ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో అన్న ఆన్లైన్లో, ఆఫ్లైన్లో రెండిట్లలో వర్క్ చేశాడు. అన్న టెక్నికల్గా
ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. నేను ఫీల్డ్ వర్క్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేశాను. రాజమండ్రి టు నెల్లూరు, కర్ణాటక, దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన. భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాని తర్వాత మేము కనిపించకపోయే వాళ్ళం. మేము దాని తర్వాత బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు. నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ April 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజు బైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 1000 మందితో సాల్యుటేషన్ చేయడం జరిగింది. దానికి నేను కూడా వెళ్లాల్సి ఉండే, బట్ కాకపోతే నేను మహబూబ్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు పోవడం జరిగింది. నేను ఈ మధ్య కొంచెం ఇందాక మిత్రుడు తమ్ముడు అడిగినట్టుగా ఆ బ్రేక్ తీసుకోవడం వెనకాల కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇన్స్పిరేషన్, మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఇన్స్పిరేషన్ అయినటువంటి మహర్ల చరిత్రని రాస్తున్న దాని మీదనే చాలా వర్క్ జరుగుతుంది. అంటే గతంలో జరిగినటువంటి చరిత్ర, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్తారు, గత చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే నూతన చరిత్రను మనం సృష్టించలేమని. అట్లాగే 28,000 పేష్వాలను ఊచకోత కోసినటువంటి 500 మహర్ల సుదీర్ఘమైనటువంటి సంక్షిప్తమైనటువంటి చరిత్రను ఈ సమాజానికి పరిచయం చేసే భాగంలో దాని మీద వర్క్ నడుస్తుంది. అయినా విగ్రహావిష్కరణకు వెళ్తా ఉన్నాం, పోరాటాలకి కలుస్తా ఉన్నాం. సో అది అంటే మేమేం అన్యాక్టివ్గా లేము మీరు అనుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో అసలు కరపత్రమే వేయకుండా రండిరా బాబు అని పిలిస్తే కూడా రాలేని పరిస్థితులలో 35 సంవత్సరాల లోపు కలిగినటువంటి 1000 మందితో ఎలాంటి ప్రచారం లేకుండా, ఆడంబరం లేకుండా చేసిందంటే వాట్ ఈజ్ అనేది తెలుసుకోవచ్చు. రేపు వాళ్ళ మహర్ల చరిత్ర బయటకు వచ్చిన తర్వాత రాజేష్ అన్న కూడా ఈ మధ్య కనిపించకుండా ఏం చేశాడు, ఏం కల్టివేషన్ చేశాడు, తద్వారా తను ఏమి సమాజానికి ఇవ్వబోతున్నాడు అనేది మీకే అర్థమవుతుంది త్వరలో. మళ్ళొక చిన్న వివరణ, భయపడ్డారా అని అంటున్నారు కదా, ఏం అయితే భయపడ్డాము, నిజంగానే భయపడ్డాము. చంపేస్తారని భయపడ్డాము, మా కుటుంబాలని ధ్వంసం చేస్తారని భయపడ్డాము, మా భార్యా పిల్లల్ని చంపేస్తారని భయపడ్డాము, మా అనుచరులను చంపేస్తారని భయపడ్డాము, మమ్మల్ని ధ్వంసం చేస్తారని భయపడ్డాము. ఈ భయం మేము కూడగట్టిన ఆస్తులను అనుభవించడం కోసం కాదు. ఈ భయం వాళ్ళు బలవంతులనో, వాళ్ళ విజ్ఞానం ముందు మా అజ్ఞానం ఓడిపోద్దనో కాదు. ఒకవేళ మేము భయపడడం ద్వారానే, మమ్మల్ని భయపెట్టడం ద్వారానే వాళ్ళు ఆనందం పొందుతారంటే సంతోషంగా భయపడడానికి సిద్ధంగా ఉన్నాం. భయం మంచి కోసమా, చెడు కోసమా? భయపెట్టేవాడు సమాజ మేలు కోసమా, అజ్ఞానం కోసమా అని ఆలోచిస్తే చాలు. ఒకవేళ బైరి నరేష్ వణికిపోయి భయపడితే వాళ్ళంతా ఆనందిస్తారు అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను భయపడడానికి. నా భయము రానున్న రోజుల్లో మనుషులని బలిచ్చే రోజు రాబోతుందని నా భయము నీకు గ్రహదోషం పట్టిందని గుడిలోకి తీసుకుపోయి అత్యాచారం చేశారు, ఇలాంటివి నీ ఇంట్లో జరుగుతాయని నా భయము. ఉద్యోగస్తులు, వ్యాపారం, అసలు ఒకరు ఇద్దరు అని కాదు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అర్థం లేని మూఢ విశ్వాసాలకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. ఇది ఎటు వెళ్ళిపోద్దనే భయం ఉంది. మొన్న రీసెంట్ గా జరిగింది కదా దాదా, లెక్చరర్ కన్న బిడ్డల్ని కఠినంగా తలకాయ నరికేసి కోసివేసి మళ్ళీ పుడతారనేటువంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి మూఢనమ్మకాల నుంచి ఈ సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం చేసే కృషి అది అర్థం చేసుకోకపోవడం. మొన్న రీసెంట్ గా 2 చేతుల్ని మంత్రాల నెపం పేరు మీద ఒక తల్లి 2 చేతుల్ని నరికేసింది. జగిత్యాల జిల్లాలో 2 వర్గాలు మంత్రాల నెపం పేరు మీద గొడ్డలతో నరుక్కొని చంపేసుకున్నారు. ఎంత ఘోరంగా చదువుకున్న వాళ్ళు, బీటెక్లు పాస్ అయిన వాళ్ళు, ఐటీఐలు చేస్తున్న వాళ్ళు, లెక్చరర్ గా చేస్తున్నటువంటి ఒక తల్లి కన్న బిడ్డల్ని మళ్ళీ పునర్జన్మలో వస్తారని చెప్పేసి కోసేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. జగిత్యాలలో 3 చంపేసి ఇంకొక ఇద్దరిని చంపడానికి పోతే వాళ్ళు పరిగెత్తి పారిపోయేళ్ళు. అలా ఈ ఏడాది కాలంలో ఎన్ని జరిగినాయో అన్ని రికార్డ్ చేస్తున్నాం. ఇదంతా చక్కటి పుస్తకాల రూపంలో, విశ్లేషణల రూపంలో, ఆధారాలతో సహా అందరికి ముందుకు వస్తుంది. ఒకటి, మేము
మమ్మల్ని భయపెట్టాలనుకునే వాళ్ళు లేదా మా గొంతు నొక్కేయాలనుకునే వాళ్ళు, మా నోరు మోయించాలనుకునే వాళ్ళకి నేను తలవంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము ఆగడం మీకు ముఖ్యమా, మేము భయపడడం ముఖ్యమా, లేక మీ మతాల్లో ఉన్న ప్రజలు విజ్ఞానవంతులు అవడం ముఖ్యమా ఆలోచించండి. మేము కాకపోతే ఇంకోడు ప్రశ్నిస్తాడు, నీ కడుపులో పుట్టినోడు ప్రశ్నిస్తాడు, నీ తోడబుట్టినోడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నకు జవాబు పరిష్కారం కానీ ప్రశ్నించేవాడు భయపడమో భయపెట్టడమో, ప్రశ్నించేవాడు ఆగిపోవడమో పరిష్కారం కాదు కదా. కొంచెం కామన్ సెన్స్ అప్లై చేస్తే బాగుంటుంది నా రిక్వెస్ట్. ఆ ప్రశ్న అలా అనుకుని ఆనందిస్తే సంతోషం. బైర్నరేష్ గారు, మీకు క్వశ్చన్ ఇది. మీరు భారత నాస్తిక సమాజంలో కీలకంగా పనిచేసి ఆ సంఘం విస్తరణ కోసం పనిచేసారని మీరు చెప్తున్నారు. సరే, మీ ఆశయం ఏదైనప్పటికీ మరి అంత సంఘం కోసం మీరు పాటు పాడితే ఆ సంఘం నుంచి మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారని ఒక తమ్ముడు ఫేస్బుక్ లో మెసేజ్. ఓకే, సంతోషం. నేను అక్కడ సరిగా పని చేయలేదు కావచ్చు, వాళ్ళు నన్ను వెళ్ళగొట్టిర్రు. ఇప్పుడు ఇంకోటి పెట్టుకొని మంచిగా పని చేస్తే నన్ను ఇప్పుడు ఎవరు వెళ్ళగొట్టరు కదా. ఇంతకంటే మంచిగా పని చేసే వాళ్ళు వాళ్ళకి వస్తారు, అది పని చేస్తారా? దానికి ఏమున్నది పెద్ద గోస. ఇప్పుడు నేను ఈ సొక్కా వేసుకోనా, ఇంకో సొక్కా వేసుకోనా, ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏ ఇంట్లోకి పోయినా అది కాదు కదా. నేను ఏడున్నా, బ్రతికున్నానా, లైవ్ లో ఉన్నానా, పని చేస్తూ ఉన్నానా అనేది ముఖ్యం. ప్రతి చోట మార్పులను సంతోషపడని నా పని మాత్రమే సమాధానం, అంతే, అయిపోయా. అలాగన్నా ఇంకో క్వశ్చన్ నరేష్ అన్న, మీకే ఇది. మీ భార్య ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కదా, మీరు చేసే ఉద్యమం ఉద్యోగస్తుల విధి నిర్వహణకు అడ్డంకి కాదా? ఇప్పుడు మా భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె సర్వీస్ రూల్స్ ప్రకారంగా ఉదయం 9:45 బల్లెకు పోతే సాయంత్రం 4:45 దాకా ఆ స్కూల్ నియమ నిబంధనలకు ఆమె పాటించాలి. మిగతా టైంలో ఆమె ఒక మనిషి, ఆమెకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఆమెకు కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది, ఆమె రైట్ టు లీవ్ ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న అన్నిటికీ ఆమె అర్హురాలే. ఆమె ఉద్యోగ సమయంలో విధి నిర్వహణకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పవుద్ది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం కాకుండా బయటి సమయంలో కూడా తానున్న గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెచ్చేలాగా అశాస్త్రీయతను పెంచి పోషిస్తే తప్పు, అజ్ఞానాన్ని పెంచి పోషిస్తే తప్పు, కులమత వైషమ్యాలను ఉద్రేకాలని రెచ్చగొడితే తప్పు, ఇంకేదైనా నైతిక విలువలను పతనమైపోయి ప్రవర్తించినా జీవించినా తప్పు. కానీ తాను ఉపాధ్యాయురాలుగా విద్యార్థులను శాస్త్రీయంగా తీర్చిదిద్దుతుంది, రేపటి తరం పౌరులను తయారు చేస్తుంది, అలా ఉద్యోగం చేస్తున్నందుకు జీతం తీసుకుంటది. ఇంకా బయటకు వచ్చి ఆ ఉద్యోగాన్నే ఉద్యమంగా చేస్తున్నది కదా. ఇక్కడేం డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా సంపాదించే సాలీలో సగం డబ్బు ఖర్చు పెట్టి బాల్య వివాహాలు అద్దని ప్రచారం చేస్తున్నది. అలాగే మహానుభావుల యొక్క చరిత్రలను వివరిస్తున్నది, బుక్కులో పెన్నులో పెన్సిల్లో పుస్తకాలు కానుకలుగా ఇస్తున్నది, వేరు మేజర్ అయిన వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడానికి సహకరిస్తున్నది, నాతో పాటుగా కౌన్సిలింగ్స్ ఇస్తున్నది, సెలవు దినాల్లో మూఢనమ్మకాలపై ప్రజల్ని చైతన్యం చేయడానికి ప్రయాణిస్తున్నది. తనలాంటి ఎంతో మందిని కలుపుకొని ఒక ఉద్యమ నిర్మాణంలో నాతో సరి సమానంగా పనిచేస్తున్నది. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఉద్యోగం చేసే ఏ వ్యక్తి అయినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో హ్యాపీగా పనిచేయవచ్చు. ఇది రాజ్యాంగబద్ధమైన సంఘము, రాజ్యాంగ విలువల్ని పాటించే సంఘము. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా కానీ, ప్రజల జీవితానికి విరుద్ధంగా కానీ, అశాంతిని నెలకొల్పేది కానీ, శాంతి భద్రతలను దెబ్బతీసేది కానీ, ఉద్యోగానికి ఇబ్బంది కలిగి ఏ పని ఉండదు. దీంట్లో హాయిగా న్యాయమూర్తులు చేరవచ్చు, పోలీస్ అధికారులు చేరవచ్చు, అలాగే రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, అలాగే ప్రజలను చైతన్యపరిచే ఆర్గనైజేషన్ తప్ప ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకమో లేకపోతే సైంటిఫిక్ టెంపర్కి వ్యతిరేకమో ప్రజలకు వ్యతిరేకమైందో కాదు. కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు మా సంఘంలో అనేక మంది ఉద్యోగస్తులు వాళ్ళ జిల్లాలో బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నారు, రానున్న రోజుల్లో ఇంకా చేస్తారు. ఓకే, మీ ఇద్దరి క్వశ్చన్. కృష్ణసాయి గౌడ్ మీ ఇద్దరిని అడుగుతున్నాడు, అంటే మీలాగానే ఇంతకు ముందుకు నాస్తికవాదం గాని బహుజనవాదం గాని ప్రజల కోసమే చేస్తున్నామని చెప్పి అమ్ముడు పోయి కొంతమందిని వాడుకొని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారు. మీరు కూడా గట్ల అయితేనేమో భయం మిమ్మల్ని చూస్తుంటే అట్లే అనిపిస్తుందని కృష్ణసాయి గౌడ్ క్వశ్చన్ ఇద్దరికి.
అన్న మీరే చెప్తారా? నేను చెప్తే కొంచెం ఘాటుకుంటుంది, నాటుకుంటుంది, మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ తీన్మార్ మల్లన్న లెక్క అని కూడా ఆయన మెన్షన్ చేసింది. ఓహో. కృష్ణ సాయి గౌడ్. హాయ్ కృష్ణ సాయి గౌడ్, మీ ప్రశ్న అర్థవంతమైంది కాదు. నువ్వు మోసపోయావా? ఎవరైనా మోసపోయారా? చట్ట ప్రకారంగా ఎవరైతే మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు బోధించేది అదే. అలాగే నేను పనిచేసిన, అన్న పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, ఇంకొకరు పనిచేసిన, వాళ్ళు పని చేస్తున్నది దేనికోసము, ఆ పనిలో నిజాయితీ ఉందా, అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉందా, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేది కొద్దిలోనే తెలిసిపోద్ది. ఇంకొంతమంది బాగా పాపులారిటీ వచ్చాక పక్కకు జరుగుతారు, కొంతమంది సరిపోయేంత డబ్బు వచ్చేదాకా మోసం చేస్తారు, ఆ తర్వాత పక్కకు జరుగుతారు. ఇంకొంతమంది ప్రమాదాలు వచ్చేదాకా పనిచేసి పక్కకు జరుగుతారు. అంటే ఆర్థిక ప్రయోజనాలు అయితే వస్తాయి, రాజకీయ ప్రయోజనాలు అయితే ఒక స్థాయి, పేరు కీర్తి అయితే ఇంకొక స్థాయి. మరి మాకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా మీ పరిశీలనలో? నేను 1995 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకు రాయేష్ అన్న ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళుగా పరిచయం. ఎప్పుడైనా మేము కార్యక్రమాల కోసము ఫండ్ రైజ్ చేయడం కోసం, పైసల కోసం కార్యక్రమాలు చేసినామా, లేకపోతే మా వ్యక్తిగత ఆస్తులు ఈ 5-10 ఏళ్లలో పెరిగినాయా, లేకపోతే మేము ఎక్కడైనా వినోదాలు, విలాసాలు, జల్సాల కోసం పాకులాడినామా, స్పందించినామా, స్పందించలేని కాలము, పరిశీలన, ఒక హేతువాద దృక్పథంతో ఆలోచిస్తే సమాధానం తెలుస్తుంది కదా. అలాగే మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఒకవేళ ఆ అన్న కూడా పొరపాటు చేస్తుంటే లెట్ us ఫైట్ అగెనిస్ట్. ఇంకా అంతకు ముందు ఇంకెవరైనా కూడా అసలు ఫస్ట్ ప్రేమించండి డూడ్, మహా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఇది సినిమా డైలాగే కాదు, నిజంగా కూడా ప్రేమిస్తే తెలుస్తుంది కదా. నువ్వు ప్రేమించిన అమ్మాయిలు ఎంతో మంది నిన్ను మోసం చేస్తారు, లేదా అబ్బాయిలే ఎంతో మంది నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేస్తారు. కలిసి ఉన్న భార్యాభర్తలే విడిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద ప్రముఖులే విడిపోతూ ఉంటారు, స్నేహితులుగా వ్యాపారాలు చేసిన వాళ్ళు విడిపోతూ ఉంటారు, ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు విడిపోతూ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ స్థాయి, వాళ్ళ శక్తి మేరకు పనిచేస్తారు, ఆ తర్వాత నీరు గారిపోతారు. మేము కూడా పనిచేస్తున్నాం, చేయని అంటే పలానా ఆయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసినాం, ఆయన వెళ్ళిపోయాడు, ఈయనకు సహాయపడ్డాము, ప్రముఖుని చేసిన వెళ్ళిపోయాడు, ఇంకోని తయారు చేస్తే వాడు అరే తయారు చేస్తున్నందుకు సంతోషించు, పోతున్నందుకు వాడు దౌర్భాగ్యుడు. వాడు ఇంతమంది ప్రజల ప్రేమను, వాడు వీడు అంటే ఒక వ్యక్తి అని కాదు, ఎవడైతే మెయిన్ స్ట్రీమ్ లో నుంచి, ప్రజాక్షేత్రంలో నుంచి, పేరు పలుకుబడి గౌరవ మర్యాదలోంచి పక్కకు పోతాడో, కక్కుర్తి పడతాడో, వాడు ఇంతమంది ప్రేమను కోల్పోతున్న బికారి అని ఎందుకు అనుకోవద్దు? వాడు నిన్ను వాడుకొని బలవంతుడై బయటికి పోయిన అనుకునే వాళ్ళు ఇంతమంది ప్రేమ ఆదరాభిమానాల్లో నుంచి ఆడొక ఎవరైనా ఒకరు గుండం గీసుకొని ఆ పరిమితమైన బతుకుతున్నాడు, అదొక లేకిరి బతుకని అనుకోవచ్చు కదా. అరే నేను కూడా ఏమంటా, నన్నైనా అన్ననైనా మేము నిజాయితీగా ఉన్నాన్ని రోజులే ప్రేమించు, సమాజానికి పని చేస్తున్నంతసేపే ఆదరించు, పని చేయనప్పుడు మమ్మల్ని కూడా చెత్త కుప్పలో వాడేయి. నువ్వెందుకు వాడుకోబడాలే, నువ్వెందుకు వాడుకోబడాలే? పైసలు సంపాదిస్తారని చాలా మంది కామెంట్ పెట్టారు. మళ్ళీ అడుగు అంబేద్కరిజాన్ని, నాస్తికవాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు కూడా పైసలు సంపాదించే బ్యాచ్ అని అంటున్నారు మీ ఇద్దరిని. దీనికన్నా నువ్వు చెప్పరా అదే జరా. అంబేద్కరిజాన్ని, నాస్తికత్వాన్ని వాడుకోవడం అనేది ఏముండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 100% మందికి కూడా ఇంకా తెలియదు. ఆయన 100% మందికే తెలియనప్పుడు నాస్తికవాదం అంటే ఇంకెంతమందికి తెలుసు? అంటే సంపాదించుకోవడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. నాకు గొంతు ఉంది, ఆయనకు నాలెడ్జ్ ఉంది, నాకు రచనా శైలి ఉంది, ఆయనకు సైకాలజీ ఉంది, ఆయన సైకాలజీ క్లాసులు చెప్పుకుంటే రోజు 5 క్లాసులు చెప్పుకుంటే 25,000 సంపాదించవచ్చు పర్ డే. నేను ఒక పాట రాసిన, పాట పాడినా, ఏ పాటన రాయచ్చు, ఏ పాటన పాడచ్చు, కానీ ఎప్పుడు కూడా నేను నా అనుకునే ఒక బౌండరీ తీసుకొని సిద్ధాంత ప్రకారమే బతకడం. అంబేద్కరిజాన్ని మోయడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు, నాస్తికత్వాన్ని మోయడం అనేది కూడా అంత ఈజీ అయిన విషయం కాదు మిత్రులారా. అంటే అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని అన్నారు మీరు ఒక మాట. ఇట్ ఇస్ అ వెరీ టఫెస్ట్ వే మై డియర్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నాస్తికవాదమైన, అంబేద్కర్వాదమైన చాలా చాలా సమస్యలతో, వ్యతిరేకతతో కూడుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. అంబేద్కర్ గారు
నాస్తికవాదం ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా మానవ వికాసాన్ని పెంచి పోషించేటివే, మనుషుల మధ్యలో ప్రేమను చిగురింపజేసేటివే, కుల మతాలను రూపుమాపుతూ మనిషిని మనిషిగా ప్రేమించే సమాంతరమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్పించేటివే. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటది నాలుకకి, కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చక్కెర తినడానికి చాలా తీయగా ఉంటది, నాలుకకి చాలా అద్భుతమైన, కానీ ఒంటికి ఎట్లాగైతే అడ్జేస్తాం అంటే అంబేద్కరిజమైన నాస్తికవాదమైన నా అస్తిత్వంలో లేదు కానీ నమ్మద్దు అని చెప్పి ఇక్కడ రాలేదు. అది కనబడేదాకా చూడండి బాబు అంటే అర్థం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొదలమని చాలా కాన్ఫిడెంట్ అంటే మహనీయుడు కావచ్చు. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని మోసటువంటి మహనీయులు ఎవరు కూడా కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ ఆ సిద్ధాంతం అనేది చాలా కఠినంతో కూడుకున్నటువంటి వ్యవహారం. శీలాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది, రకరకాల సమస్యలు ఉంటాయి. మీరు ఒకటే ఆలోచించవచ్చు, డబ్బులే సంపాదించే వాళ్ళని అయితే ఆయన చెప్తున్నా కదా, పర్ డే 25,000 సంపాదించడం అంటే 20 రోజులు పని చేసుకున్నా లక్షల రూపాయలు సంపాదించారు. లక్షలు ఎందుకే, 10 రోజులు పని చేసి 20 రోజులు ప్రశాంతంగా బతకరాదా? మరి రోజు భార్య పిల్లలు వదిలేసి ఈ రాష్ట్రము, ఆ జిల్లా, ఈ జిల్లా అని చెప్పేసి తిరుగుతూ, అంటే సైమల్టేనియస్ గా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంబేద్కరిజం అనేది వ్యాపారం కాదు, అది చీకటికి పారదోలుతో జ్ఞానాన్ని వెలిగించే జ్యోతులు లాంటి. దాన్ని చదివి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు గమనించినట్టయితే అంటే ఇంతకుముందు మన సోషల్ మీడియా లేకపోవడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతం అర్థం కాలేదు. ఈ రోజు యూపీఎస్సీ దానికి సంబంధించినటువంటి సిలబస్ చదివిస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ కులానికి మతానికి బ్రాహ్మణులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిగూఢత గురించి. ఆయన ఇంత గొప్పవాడు, ఇంత కష్టపడి చదువుతున్నాడు, ఈ భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని విషయంలో ఎప్పచాటంలో గ్రేట్ స్టూడెంట్, గ్రేట్ లెక్చరర్, ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా కనపరిచినటువంటి వ్యక్తిగా యూపీఎస్సీ ఎగ్జామ్ ని ప్రిపేర్ చేసినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే అంబేద్కరిజం అనేది అదొక వ్యాపారం కాదు, వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనే మా తపన, మా బాధ, మా దుఃఖం, మా ఆవేదన అంతా కూడా. అంటే ఒక బ్రదర్ అంబేద్కరిజాన్ని, నాస్తికత్వాన్ని అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నారు అనే పదము మనల్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేని పిరికి పందలు, లేదా ఈ వంకతో ఇలా అంటే వాళ్ళు వాళ్ళ వేగాన్ని తగ్గించుకొని ఆగిపోతారేమో, ఆత్మన్యూనత భావానికి గురైతారని చేసే ఒక కుట్ర పదం అది. దాంట్లో భాగంగా ఇష్టం వచ్చిన పిచ్చి కామెంట్లు పెట్టడం మనం చూసి నవ్వుకుంటాం అంతే. అంతే. ఇప్పుడు అదే నిజమే అయితే, అరే అందరూ అంబేద్కరిజం నాస్తికత్వం మారండ్రా భయ్, ఇలా పనిచేస్తే కోట్లు వస్తాయి. ఆ పనికి మాలిన రాజకీయాలకు పోవడం ఎందుకు, ఆ పనికి మాలిన వ్యాపారాలు చేయడం ఎందుకు, ఆ కష్టపడి సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేయడం ఎందుకు? అందరూ నాస్తికత్వాన్ని, అంబేద్కరిజాన్ని భుజాన్ని ఎత్తుకోండి. నేను ఈ వీడియో చూసే వ్యక్తులకు చెప్తున్నా, డియర్ ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, మీ దగ్గరికి ఎవడన్నా అంబేద్కర్ ఫోటో పట్టుకొని, పెరియార్ ఫోటో పట్టుకొని మీ దగ్గరికి బుచ్చం వచ్చినాడు, అరే పని చేసుకొని బతుకురావులే అని చెప్పండి, ఫస్ట్ థింగ్. రెండోది, మీ చుట్టుపక్కల అలా ఎవరైనా అడుక్కునేవాడు ఉంటే వాడు అడుక్కునేవాడనే చూడండి. ఒకవేళ వాడు పనిచేసేవాడైతే మీరు ఫస్ట్ పని పంచుకోండి, మీరు పాల్గొనండి. ఆ తర్వాత ఆ అవసరాల కోసం మీరే ముంగటుండి నిర్వహించండి, లేదా నిర్వహించేప్పుడు నీ శక్తి మేరకే సహాయం చేయండి. దశమ భాగాలు ఇవ్వకండి. బాబాసాహెబ్ మీ జీవితంలో పే బ్యాక్ టు ద సొసైటీలో 5% ఆదాయాన్ని ఇవ్వమన్నాడు. ఒకసారి స్వయం విమర్శ చేసుకోండి. మీలో ఎవరైనా అంబేద్కరిజం, నాస్తికత్వం కోసం మీరు సంపాదించిన సంపద కొంత ఇచ్చి, అరే వానికి ఇచ్చిన వాడు పని చేయలేదు, వాడు అంబేద్కరిజాన్ని పెంచలేదు, ప్రచారం చేయలేదు, నాస్తికత్వాన్ని కాపాడలేదు, నిలబెట్టలేదు, నా సంపదతో వాడు బాగుపడ్డాడని ఒకరిద్దరు ఉంటే వెంటనే ఓపెన్ అయిపోండి. అప్పుడు అడుక్కు తినే వాళ్ళు తగ్గిపోతే మాలాంటి వాళ్ళకు అడుక్కు తినే వాళ్ళనే పేరు పోయి, అరే ఆదర్శ వ్యక్తులు అనేటువంటి గౌరవం తక్కుద్ది కదా. అన్నంలో రాళ్ళు రప్పలుంటే తీసి పడేద్దాం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏ బాబాసాహెబ్ మీరు మమ్మల్ని అదే క్వశ్చన్ చెప్తాను, అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తారని చెప్తాను. వ్యాపారం చేస్తున్నా అక్కడికి అదే క్వశ్చన్. అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు వెన్నుపోట్లు ఓడుస్తున్న వాళ్ళని చెప్పులు కొట్టండి. మీరు ఎంత వాళ్ళు దళితులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, గమనిగా సమాధానం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి ఫోటో అడ్డు పెట్టుకొని ఆ సమాజాన్ని నిలువున దోపిడీ చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతున్న చెత్తనాకులను ప్రశ్నించే దమ్ము చెత్తనా కొడుతున్నారా? మమ్మల్ని ప్రశ్నించడం కాదు, అక్కడ వేసే వాళ్ళని ప్రశ్నించండి. సిద్ధాంతానికి విరుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళని ప్రశ్నించండి.
ఏ సమాజం అయితే నటి రోడ్డున వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేనటువంటి నాయకులు చెప్పలేకపోతుంది నిరంతరం భార్యపిల్లలు వదిలేసి సమాజం నలుగురు రాష్ట్రానికి ప్రజల సిద్ధాంతం కోసమే లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అడగదే కాదు మోసం చేసే అడగలేదు. ఇప్పుడు అంత సింపుల్ లాజిక్. ఇప్పటి వరకు నేను ఒక 500 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలకు వెళ్ళిన, శిలాపలకాల కింద పేరు రాసిండు. అందులో ఏ ఒక్కరినైనా బైరి నరేషు మీ దగ్గరికి వస్తున్న సందర్భంగా ప్రయాణం ఖర్చులకు కాకుండా ఏమన్నా అదనంగా అడుక్కున్నాడా అని ప్రశ్న వేయండి, సరిపోతుంది. చిన్న కామెంట్ పెట్టండి. మరి నేను కూడా నన్నైతే ఉల్టా ముంచిన వాళ్ళు ఉన్నారు, నా రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం, ఆ ఊర్ల పేరు చెప్తాను, ఇద్దరు సప్లా చూపుకోలేదు, అడిగి సప్లా చదువుకుని ఉంటా, నా దగ్గర పైసలు చెప్పుకోలేదు ఇప్పుడు, ఎందుకంటే సిద్ధాంతం కోసం బతుకుతున్న వాళ్ళం కాబట్టి. అయితే నేను ఇప్పటివరకు ఒక 10 సార్లు ప్రజల్ని క్రౌడ్ ఫండ్ రైజ్ చేశాను. నిజమే. అది ఏ సందర్భము? విజయవాడలో నిర్వహించినప్పుడు రఫీ అకౌంట్ ఇచ్చాము, తిరుపతిలో నిర్వహించినప్పుడు ఆదాం నంబర్ ఇచ్చాము, వరంగల్లో నిర్వహించినప్పుడు రాకేష్ ఇచ్చాము, తర్వాత హన్మకొండలో నిర్వహించినప్పుడు శ్యామ్ది ఇచ్చాము, లాస్ట్ కరోనా తర్వాత నిర్వహించినప్పుడు నాదే ఇచ్చాము. దాని బ్యాంక్ స్టేట్మెంట్ ఈ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి నెల రోజుల ముందు నుంచి అనౌన్స్ అయిపోయినాక లెక్కలు చెప్పిన నెల రోజుల తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్స్ మొత్తం అప్పగించాము. వస్తువులు ఎవరెవరు ఇచ్చారు, పుస్తకాలు ఎవరెవరు ఇచ్చారు, తర్వాత ఫోటో మెమోంటోలు ఎవరు ఇచ్చారు, బియ్యం ఎవరు ఇచ్చారు, లిక్విడ్ క్యాష్ ఎవరు ఇచ్చారు, ఆ రోజు నేరుగా ఇచ్చిన వాళ్ళు ఎంతున్నారు, ఫోన్ పే ఆన్ రికార్డ్. ఇప్పుడు కూడా మేము రేపు రానున్న రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా జిల్లాలకు వెళ్ళడానికి మా ఆవిడని అడుక్కున్నాను, లేదా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీలో మంచి స్నేహితులు ఆ దారిలో వెళ్తున్నప్పుడు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు. రేపు ఇంకా మనం 1000 మంది సమావేశం అవుతున్నప్పుడు తలా ఓ చేసుకుంటాం. అవి మిగిలించుకోవడం కోసం ఆలోచించినప్పుడు తప్పు పట్టండి. అయినా ఉపయోగం లేము అని అనుకున్నప్పుడు ఎట్లిస్తారు, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. అయినా పైసలే ప్రధానమా? చెయ్యి. ఇంతమందితో మాటలు పడుతూ, ఇన్ని దూషణలు పడుతూ, ఇంత సమాజంలో అజ్ఞానులకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం అనేటువంటి ఆలోచన కలిగించుకుని ఎందుకు ఇంత సమస్యలు మాకు? సాయి చిన్నబోయిన ఒక క్వశ్చన్ వేసారు మీ ఇద్దరికి. సాయి చిన్నబోయిన, హలో బ్రదర్, సాయి చిన్నబోయిన, బహుజనవాదంలో నాస్తికత్వం ఇమిడి ఉందా అని అంటారా? నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాను. బహుజనవాదాన్ని నడిపించాలంటారా, నాస్తికవాదాన్ని నడిపించాలంటారా? అసలు నాస్తికవాదం అంటే ఏందనుకుంటున్నాను మీరు? నాస్తిక చాలా మంది బ్రదర్, నేను ఓ బ్రెయిన్ స్పెషలిస్టో ఐ స్పెషలిస్టో కావాలని ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి బాడీలో బ్రెయిన్ ఉంటది, ఐ ఉంటది అనుకుంటే నేను కూడా ఉంటా. లేదా ఈ ఆర్గానికి సంబంధించి ఈ ఆర్గానికి పనికిరాంది సంబంధం లేదంటే సంబంధం లేనట్టే ఉంటా. బహుజనవాదమా, భౌతికవాదమా, అంబేద్కరిజమా, నాస్తికవాదమా, ఇట్లా రకరకాలుగా మీరు రకరకాలుగా ఊహించుకుంటారు. నేనైతే సమాజ చైతన్యం, అన్ని రకాల సమగ్ర చైతన్యాన్ని కోరుకునే వ్యక్తిని. ఆ క్రమంలో సమాజం పీడించబడే అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు అనేది ఒక అంశం. దాని మీద 10 ఏళ్ళు పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందిన. 29 ఏళ్ళుగా అదే అంశం మీద పనిచేస్తూ ఉన్నా. కాబట్టి నేను మూఢనమ్మకాలు నిర్మూలించాలనుకున్నాను. దానికి నాస్తికత్వమే మందు. నాస్తికత్వాన్ని బోధించిన వాళ్ళు ప్రత్యక్షంగా పెరియార్ రామస్వామి, ఆ తర్వాత ఇంకొంచెం పక్కకెళ్తే బాబాసాహెబ్, ఇంకొంచెం ముందుకెళ్తే పూలే, మహాత్మా పూలే, ఇంకా ముందుకెళ్తే బుద్ధుడి దగ్గర చార్వాక లోకాయుధుల దాకా ఈ పరంపర ఉంది. ఏ కాలంలో ఏ మహానుభావుడు వచ్చినా, ఏ సంఘ సంస్కర్త వచ్చినా, గొప్ప వ్యక్తి వచ్చినా అప్పుడున్న సమాజంలో ఉన్న అసమానతలు, సామాజిక రుగ్మతల పైన వాళ్ళ గొంతు వినిపించారు. ఇక్కడ వేమనారెడ్డి నుంచి మొదలుకొంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వరకు, కందుకూరి వీరేశలింగం పంతుల నుంచి మొదలుకొంటే గురజాడ అప్పారావు వరకు, కత్తి పద్మారావు గారు, బి రామకృష్ణ గారు, రావుపూడి వెంకటాద్రి గారు, ఇలా కుప్పలుగా ఉన్నారు. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ కాకండి. నేను పుట్టడం బీసీగా పుట్టాను, కులాంతర పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నేను మూఢనమ్మకాల అనే అంశం మీద పనిచేస్తున్నాను. ఆ పేరుతో ఒక సంఘాన్ని పెట్టాను. ఇది భౌతికవాదము, గతి తార్కిక భౌతికవాదము. ఓకేనా? సమాజాన్ని కలలుగంటున్నాము, దోపిడీ లేని సమాజాన్ని కలలుగంటున్నాము. దీన్ని రాజకీయాలతో, దీన్ని బహుజన రాజకీయాలతో, దీన్ని భౌతికవాదం, బహుజనవాదంతో మీరు
ముడిపెట్టి చూస్తే కన్ఫ్యూజ్. ఎవరు భౌతికవాద కావాలన్నా, నువ్వు అంబేద్కరిస్ట్ కావాలన్నా, కమ్యూనిస్ట్ కావాలన్నా, బుద్ధిస్ట్ కావాలన్నా, ఏది కావాలన్నా ముందు నువ్వు వాస్తవికవాది కావాలి. అసలు కార్యకారణ సంబంధాన్ని తెలుసుకొని హేతువాద ఆలోచన నీకు కావాలి. చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం దాదా. ఇప్పుడు ఆయన దగ్గర నా దగ్గర ఒక మైక్ ఉంది. ఈ మైకు దేంతో పనిచేస్తుంది? దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి పనిచేస్తుంది. అంటే ఇంట్లో అస్థి, అంతే. దీంట్లో బ్యాటరీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి అస్థి. ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయింది. అయినా సరే ఇక్కడ పెట్టి అల్లాని మొక్కు, యేసుప్రభుని మొక్కు, రాముని మొక్కు, ఎవరినన్నా మొక్కు, ఆ మైకుని పనిచేయమని చేస్తుందా? అయినా చేస్తుంది అంటే అరే అన్న లేదురా భయ్, దాంట్లో అస్థి లేదు, నాస్తి లేదు అని కూడా పనిచేస్తుంది అంటే అది గుడ్డిగా నమ్మడమే. ఏదైతే ఆస్తికవాదం నాస్తికవాదం అంటే లేని దాన్ని ఉన్నదని నమ్మడం నాస్తి. లేకుండా ఏది కూడా, ఇప్పుడు లైట్ నడవాలన్నా కరెంట్ కావాలి. సో ఇదంతా కూడా సైన్స్ కి రిలేటెడ్ గా ఉన్నది. నాస్తికవాదం అనేది ఇలా పెరియార్ స్వామి రామస్వామి నాయకర్ స్థాపించిందో, కేరళలో నారాయణ గురు స్థాపించిందో, మహాత్మా పూలే స్థాపించిందో కాదు. నాస్తికవాదానికి ఒకవేళ నువ్వు శాస్త్రీయ నామం ఇస్తే ఇంగ్లీష్ లో దాని పేరు సైన్స్ వాదమే. అదేదో కొత్తగా ఎవరో సృష్టించిందో, ఎవరో పుస్తకం రాసిందో కాదు. సైన్స్ దట్ మీన్స్ నాస్తికవాదం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నాస్తికవాదం. దాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా తప్పు అర్థం చేసుకుంటారు. మళ్ళా బహుజనవాదం ఏమి వాదము? బహుజనవాదంలో నువ్వు గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ వ్యక్తులుగా భావించి ఒక 5 మంది పేర్లు రాసుకో. బుద్ధు నుంచి పూలే, పెరియారు, నారాయణ గురు, సాహు మహారాజు, ఇట్లా రాసుకో. అదంతా నాస్తికవాదం. నారాయణ గురు రాసుకో, పండిత అయోధ్యదాసు రాసుకో, ఎవరిదన్నా రాసుకో. వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు చూడు. అల్లా వాస్తవికవాదము, హేతుబద్ధంగా ఆలోచించడము, కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం, నాస్తికత్వం అంతర్లీనంగా ఉన్నది కదా. వాళ్ళ జీవితాల్లో నుంచే నాస్తికత్వం కాదు అనలేనప్పుడు నాలో బహుజనవాదం లేదనుకోవడం తప్పే, నాస్తికవాదం సపరేట్ చేసి చూడడం కూడా తప్పే. రైట్. మీ ఉద్యమ నిర్మాణం ఈ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలకైనా, ఇతర రాష్ట్రాలు కూడా నిర్మించాలనుకుంటున్నారా? రాయేషన్న పనిచేసే సమతా సైనిక్ దళం మొత్తం దేశం అంతటి ఉన్నది. అది బాబాసాహెబ్ స్థాపించింది. అందులో అభిప్రాయ భేదాలు వచ్చి 2-3 శాఖలో ఉంటే ఉండొచ్చేమో కానీ అల్టిమేట్ అయితే బాబాసాహెబ్ ఇచ్చిన రక్షణ మార్గం. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి ఒక 8 నెలలు అవుతుంది. ఇది సైన్స్ కు నాస్తికత్వానికి పరిధులు ఏముంటాయి? ఏ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు దొరికితే ఆ రాష్ట్రానికి ఈ భావజాలం పోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ భావజాలం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘాలు కూడా ఉన్నాయి. అది ఈరోజు మొదలైంది. వాళ్ళతో కలిసి పనిచేసే చోట కలిసి పనిచేస్తాం. స్వయంగా బలం ఉంటే అక్కడ విస్తరిస్తాం. ఇప్పుడైతే 33 తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, 26 ఆంధ్ర జిల్లాల్లో ఉన్నారు కమిటీలు, ఒక 14 కర్ణాటక జిల్లాల్లో ఉన్నారు, ఒక 4 ఒరిస్సా అంటే గజపతి నగరం, గంజాం, ఒరిస్సా, అనుగోలు, ఆయా కటక్ జిల్లాల్లో ఉన్నారు. మహారాష్ట్ర అయితే చంద్రపూర్, నాగాపూర్, సోలాపూర్ నుంచి పూణే, ముంబై దాకా ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. తమిళనాడు కూడా ఒక 3-4 జిల్లాల్లో ఉన్నారు. నేనైతే బౌండరీ ఏమీ లేదు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో పనిచేయొచ్చని స్వాగతం పలుకుతా. ప్రస్తుతం అయితే తెలంగాణ, ఆంధ్ర పూర్తయి కర్ణాటకలో ఉన్నాం. మీరిద్దరు కలిసి ఒక పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగొచ్చు కదా, సమాజానికి ఉపయోగపడుతుంది అని సీను పెరికిట్ నుంచి అడుగుతున్నాడు. పెరికిట్ నుంచి పెరికిట్ సీను రాజకీయ పార్టీ ఆయన చెప్తాడు, చెప్తా చెప్పుతారా? ఒకటి డియర్ ఫ్రెండ్స్, తప్పుగా అనుకోవద్దు, చాలా ఛానళ్లలో చెప్పిన విషయమే. నాకు వ్యక్తిగతంగా రాజకీయ ఆసక్తి లేదు. మీటు నా దగ్గర ఆసక్తి లేనప్పుడు కట్టెపుల్ల పెట్టి పైకి లేపితే ఎంతసేపు ఉంటాం? ఆసక్తి ఉంటే ఎగిరెగిరి దునుకుతాం, అందుకోవాలని చూస్తాం. వీళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి, ఓట్ల రూపంలో మా బలాన్ని ప్రదర్శించాలి, ఓట్లు ఏం చేస్తే వస్తాయో ఆ పని చేస్తూ అదొక సర్కిల్లోకి వెళ్ళిపోతాం. నిజమే, రాజకీయాలు చాలా గొప్పవి, అల్టిమేట్. రాజకీయ నాయకత్వం మాకంటే ఎక్కువ పని చేయగలదు, నేను దానికి కూడా అంగీకరిస్తాను. కానీ నా వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం, అన్న అభిప్రాయం ఏంటో అన్న చెప్తాడు. కానీ నాకైతే బాబా పెరియార్ రామస్వామి తన 45వ ఏట అన్ని రాజకీయ పదవులను త్యాగం చేస్తూ నేను
ఓట్ల ద్వారా మెజారిటీ ప్రజల మెప్పు పొందడం కోసం నా మనసు నేను చంపుకోలేను. మెజారిటీ ప్రజల కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది రాజకీయాలల్లా. కాబట్టి నేను నా సైద్ధాంతిక పునాదుల మీదనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చి 95 ఏళ్ళ దాకా బతికిన ఆయన 50 ఏళ్ళు రాజకీయాలు చేసిండు కానీ పార్టీల పరంగా పోలేదు. ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు, ఆయన శిష్యులు గెలిచారు. అలానే నా శిష్యులు గెలుతారు, నేను మద్దతు ఇచ్చే వాళ్ళు గెలుతారు అనే పదాలు కూడా నేను ఇప్పుడు వాడను. నా పని, నా ద్వారా జరిగే మేలు వల్ల ఈ సమాజానికి ఏ రకంగా మేలు జరిగితే ఆ రకంగా మేలు చేసుకుంటూ చైతన్యం చేసుకుంటూ పోతా. కానీ నేను మాత్రం రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారడానికి ఇష్టంగా లేను, రాజకీయ పార్టీని స్థాపించే ఆసక్తితో లేను. అలాగే ఒక నియోజకవర్గం, అది పార్లమెంటో అసెంబ్లీయో, ఒక నియోజకవర్గంలో ఉండి ఆ ప్రజల అన్ని రకాల సమస్యల మీద మాట్లాడుతూ పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అక్కడే జీవించాలనే ఆలోచన నాకు లేదు. ప్రధానమైన అంశం ఏంటంటే ఒక పార్లమెంట్ ఏరియాలోనో, ఒక అసెంబ్లీ ఏరియాలోనో, ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో ఎలక్ట్ అయిన తర్వాత కర్ణాటకలో ఎవరికైనా అన్యాయం జరిగింది, మన పూర్వం ఉన్నటువంటి ఆలోచన ప్రకారం ఎవరికి అన్యాయం జరిగినా మనం విస్తృతమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళం కాబట్టి కంపల్సరీ అక్కడికి పోతాం. అట్లా కర్ణాటకలో ఒకరోజు, ఆంధ్రాలో ఒకరోజు, ఒరిస్సాలో ఒకరోజు ఇట్లా తిరుగుతున్న సందర్భంలో చూసిండ్రా ఆ పార్లమెంట్ సభ్యుడు కనీసం మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా తిరుగుతున్నటువంటి నీరాపనిందలు మోయడానికి మేము సిద్ధంగా లేము. రెండో విషయం ఏంటంటే రాజకీయాలు చేయొద్దని కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇవన్నీ స్థాపించిందే రాజకీయాలు చేయాలని. రాజకీయాలు చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు. మేమైతే విస్తృతంగా ఆయన ఆలోచన విధానం ప్రకారమే నాకు కూడా ఏంటంటే సంఘ సంస్కర్తగానే ఉంటే మనకు ఒక బౌండరీ అనేది ఉండకుండా పనిచేసేటువంటి ఆలోచన ఉంటుంది. అట్లానే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను. 100% అన్నతో నేను ఏకీభవిస్తున్నా. అంటే మేము ఏదో ఒక పార్టీలో చేరగానే ఎమ్మెల్యే అయిపోతాం, ఎంపీ అయిపోతాం అనే భ్రమ లేదు. అలాగే మేము పార్టీ పెట్టగానే లక్షలాది మంది, వేలాది మంది మా వెనకాల వస్తారనే ఆశ, నమ్మకం మాకు లేదు. అలాగే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మిత్రులారా, ఇప్పుడు చాలామంది వీసీకే పార్టీ తిరుమావలన్ సారు, ఆజాద్ రావణ్ గారు, విశారదన్ గారు, తర్వాత మందకృష్ణ గారు, ఇంకా ఆయా అంటే బిఎస్పి నుంచి పరంజ్యోతి గారు, చాలామంది మాయావతి గారి నాయకత్వంలో బిఎస్పి పార్టీ, ఆర్పిఐ పార్టీ నుంచి కొంతమంది, ఇంకా కొంతమంది ఔత్సాహికులు వ్యక్తిగతంగా కొన్ని పార్టీలు పెట్టి ముందుకు సాగుతున్నారు. మీరు సెక్యులర్గా డెమోక్రటిక్గా ఉండేటువంటి పార్టీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నడుస్తున్నారు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో పార్టీలు నడుస్తున్నాయి, ప్రాంతీయ పార్టీలు. టిఆర్ఎస్, బిఆర్ఎస్ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, డీకే పార్టీ నుంచి కూడా తెలంగాణలో, ఆంధ్రాలో కొంతమంది పనిచేస్తున్నారు. కాబట్టి మీకు నిజంగానే రాజకీయ పార్టీల ద్వారా మార్పు 5-10 ఏళ్లలో సాధ్యమని మీకు అనిపిస్తే మీకు నచ్చిన పార్టీలో మీరు చేరండి, నిస్వార్థంగా పనిచేయండి, మీ నియోజకవర్గంలో సమస్యల మీద మీరు పోరాడండి. ఆ సందర్భంగా మా గొంతో లేదా మాకున్న పరిచయమో, మా పాపులారిటీయో, మా పాత్ర అవసరమని అనుకుంటే నిస్వార్థంగా మేము పార్టీలకు అతీతంగా వస్తాం.